వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. తెలుగుదేశం పార్టీలోను, తెలుగుదేశం ప్రభుత్వంలోను ప్రస్తుతం ఎవరు అత్యంత కీలకంగా ఉన్నారంటే అది లోకేష్ పేరే బాగా వినిపిస్తుంది. లోకేష్ ఇటు రాజకీయంగాను, అటు ప్రభుత్వ పరంగా చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు నెంబర్ 2 ఎవరంటే ఖచ్చితంగా లోకేష్ అనేదే వచ్చేసింది. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నప్పటికీ పార్టీకి సంబంధించి గాని, ప్రభుత్వానికి సంబంధించి పార్టీ అయితే తెలుగుదేశం పార్టీ పరంగా పూర్తిగా లోకేషే నడుపుతున్నట్టుగా కనిపిస్తుంది. ప్రభుత్వ పరంగా గూడా ఏ కీలక నిర్ణయాలు తీసుకోవాలన్నా, కీలకమైన పనులు జరగాలన్నా వీటన్నిటికి సంబంధించి మాత్రం లోకేష్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. లోకేష్ చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. ప్రభుత్వంలో యాక్టివ్‌గా ఉంటున్నారు. ఇటు పార్టీలో యాక్టివ్‌గా ఉంటున్నారని పార్టీ నేతలే అంటున్నారు. గతంలో లోకేష్ మంత్రిగా ఉన్నప్పుడు ఇంత యాక్టివ్‌గా కనిపించలేదు. ఇంత పార్టీకి సంబంధించి వ్యవహారాలు గాని, ప్రభుత్వ వ్యవహారాల్లో ఇంతగా కనిపించేవాళ్ళు కాదు గానీ, ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా అధికారంలోకొచ్చిన తర్వాత లోకేష్ పాత్ర కీలకంగా ఉంది. చాలా విషయాల్లో మార్పులు, చేర్పులు చేసుకున్నారు. ఆయన విధానాలకు సంబంధించినంత వరకు రాజకీయంగా చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికకు సంబంధించి పూర్తిగా లోకేష్ డైరెక్షన్‌లోనే జరిగినట్టుగా పార్టీ వర్గాలు గూడా చెప్తున్నాయి. అంటే పార్టీ పరంగా ఏ రకంగా ఉండాలి, అభ్యర్థి ఎవరు ఉండాలి, ప్రచారం ఏ రకంగా జరగాలి, ఎట్లా ముందుకెళ్లాలన్నది టోటల్ ఆపరేషన్‌ని కూడా ఎన్నికలకు సంబంధించి పూర్తిగా లోకేషే నిర్వహించినట్టుగా పార్టీ వర్గాలే స్వయంగా చెప్తున్నాయి. లోకేష్ చాలా యాక్టివ్‌గా ఈ ఎన్నికను తీసుకున్నారు. కుప్పంలో గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకమైన ప్రతికూల ఫలితాలు ఎదుర్కొన్నామో దానికి సమాధానం చెప్పాలనేది లోకేష్ మొదటి నుంచి భావించారు. అందుకోసమే టైమ్లీగా జెడ్పీటీసీ ఎలక్షన్స్ పులివెందుల్లో వచ్చిన నేపథ్యంలో వైఎస్ కుటుంబానికి సంబంధించి ఈ ఈ మండలం గాని, నియోజకవర్గం గాని అత్యంత కీలకంగా చెప్తారు. ఇక్కడ ఎవరు గెలవని పరిస్థితిలో ఉన్న నేపథ్యంలోనే మొదటిసారిగా ఇక్కడ గెలిసే పరిస్థితొచ్చింది. అది కూడా పూర్తిగా మేము ప్రజాస్వామ్యంగా జరిగిన ఎన్నికకు సంబంధించినంత వరకు మేము విజయం సాధించామని చెప్పేసి టీడీపీ నేతలు అంటున్నారు. సో, లోకేష్ ఏ రకంగా చూసినా చాలా యాక్టివ్‌గా ముందుకు వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. పార్టీలో ఒక చర్చ చాలా రోజుల నుంచి జరుగుతుంది. ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలి ఖచ్చితంగా. చాలా చోట్ల పార్టీకి సంబంధించి కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉంటున్నారు. ప్రతి ఒక్కరు పార్టీ నేతలకు సంబంధించి వివిధ జిల్లాల నుంచి వచ్చిన నేతలతో మాట్లాడుతున్నారు. అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాలు గూడా ఆయన కీలకంగా ఉంటున్నారు గనక పార్టీ పరంగా మాత్రం ఆయనకు ప్రమోషన్ ఇవ్వాలని జెప్పేసి టీడీపీ నేతలు చాలా రోజుల నుంచి కోరుతున్నారు. మహానాడుని వేదికగా చేసుకొని చాలామంది ఈ అంశాన్ని గూడా ప్రస్తావించినప్పటికీ వివిధ కారణాల వల్ల దానికి సంబంధించిన ఇంకా ప్రకటన రాలేదు గానీ, త్వరలోనే లోకేష్‌కి ఖచ్చితంగా ప్రమోషన్ ఉంటుందని మాత్రం టీడీపీ వర్గాల్లో బాగా ప్రచారం జరుగుతుంది.